ఇదంతా ఫోన్ ట్యాపింగ్ తోనే అయ్యింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. కానీ అసలు దాని కథా కమామిషి ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నలుగురు శుద్ధపూసలైనటువంటి ఎమ్మెల్యేలు, అసలు అవినీతికి పాల్పడని ఎమ్మెల్యేలు, అసలు ఎలాంటి ప్రలోభాలకు లొంగని ఎమ్మెల్యేలు ఇక్కడ నలుగురు. ఇక ఈ స్వాములు బీజేపీకి ఫేవర్ చేయడానికి వచ్చినటువంటి స్వాములు. ఇక ఈ డ్రామా మళ్ళీ మీకు ఒకసారి గుర్తుకొచ్చి ఉంటుంది. ఈ డ్రామా వెనుక ఏం జరిగింది అనేది ఇప్పుడు అంతా బయటపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆయనను రాధాకిషన్ రావున ఆయనను అరెస్ట్ చేసిరు కదా, ఆయన నుంచి మొత్తం ఒక్కొక్క డీటెయిల్గా వస్తుంది. అసలు ఈ ఆపరేషన్ వెనుక కథ ఏంది ఏంటి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా ఒకసారి చూద్దాం. ఇంకా కేసీఆర్ ఒక పెద్ద స్కెచ్ చేసిండంట. సరే, అనుమానం ఉన్నది, ఇది కన్ఫర్మ్ ఇప్పుడు అంతే సింపుల్. ఇక లిక్కర్ కేసు అంటే అసలు ఆయన ఈ ఆపరేషన్ చేసింది అంతా బిడ్డ కోసమేనట. ఈ లిక్కర్ కేసు నుంచి బిడ్డను తప్పించనీకే అసలు ఈ కథ అంతా నడిపించినట. కథ కమామిషి ఏందనేది ఒకసారి చూద్దాం మనం. ఇక లిక్కర్ కేసు వర్సెస్ ఆపరేషన్ ఫామ్ హౌస్. ఎస్ఐబిని, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోను జేబు సంస్థలా వాడుకున్నటువంటి గులాబీ బాస్ అన్నారు. మరి అంటే ఎవరున్నా, ఇక గులాబీ బాస్ ఒక్కరని కాదు, ఎవరున్నా అధికారంలో ఎవరున్నా కానీ ఆ పని చేస్తుంటారు. ఈయననేమి ఇంకా చాలా పీక్ స్టేజ్లో వేసిన, అంటే అందరూ ఈడి వరకు చేస్తే ఈయన ఎంతవరకు అంటే ఇక అంతకు మించి ఎవరు చేయలేదు అన్నంత స్థాయికి తీసుకెళ్ళిండు. ఆ ఘనత కేసీఆర్కే వస్తుంది. అంటే ఇక ఆయన అన్నీ ఎటువంటి స్కెచ్లు వేస్తుంటాడు అంటే ఇక అడ్వాన్స్ స్కెచ్లు వేస్తుంటాడు. ఒక్కోసారి అదృష్టం బాలేక ఆ స్కెచ్లు అన్నీ ఎదురుతానే ఇప్పుడు ఈ పరిస్థితిలోకి వచ్చిండు. ఇక బిడ్డను రక్షించుకునేందుకే ఎమ్మెల్యేల కేసు పైకి తెచ్చిందంట. అసలు కథ అది. అప్పుడు ఎమ్మెల్యేల కేసు ఎందుకు వచ్చిందంటే లిక్కర్ స్కామ్ అప్పుడే కాస్త అడ్వాన్స్ ఉండే కదా, ఆ లిక్కర్స్ కేసులో బిడ్డను అరెస్ట్ చేయకుండా ఉండనీకనే ఎమ్మెల్యేల కేసు తీసుకొచ్చిందట. బిఎల్ సంతోష్ రాకపోవడంతో కథ అంతా అడ్డం తిరిగిందట. బిఎల్ సంతోష్ని ఆయన బుక్ చేద్దామని చూసిండు అప్పుడు, కానీ ఆ బిఎల్ సంతోష్ కోర్టుకి వెళ్ళి స్టే చేసుకున్నాడు. ఆయన రాలేదు. దాంతో కేసు ఆయన అనుకున్నది ఒకటి అయిందట. కీలకంగా మారిన రాధాకిషన్ రావు ఈయన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది. ఆయన ఏం చెప్పింది చూడండి. తన కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి రక్షించుకునేందుకే గులాబీ బాస్ ఈ స్కెచ్ చేసిరట. అందుకోసం ఆపరేషన్ ఫామ్ హౌస్ కథ అంతా కవిత కోసం నడిచిందేనట. ఇందులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి బేరాలు నడుపుదాం అనుకున్నాడట. అంటే నా బిడ్డను వదిలేస్తే బిఎల్ సంతోష్ని వదిలేస్తా అంటే, ఈయన లిక్కర్ స్కామ్లో ఆమె బిడ్డ అడ్డంగా దొరికిపోయింది, ఆయనను అరెస్టు తప్పదు అని ఆయనకు తెలిసిపోయింది. దీంతో బిఎల్ సంతోష్నికి ఆయన టార్గెట్ పెట్టిండు. బిఎల్ సంతోష్ను నా చేతిలో పెట్టుకుంటే ఇక పాత సినిమాలలో ఉంటాయి కదా, హీరో ఒకని పట్టుకపోతాడు విలన్ సైడ్ వాళ్ళేమో హీరోయిన్ పట్టుకపోతారు. ఈయన నిడిస్తే నేను ఆయన నిడుస్తా అన్నట్టు అట్లా కథ. ఇంకక్కడ హీరో ఎవరు విలన్ ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకొని, నేను చెప్పాను కానీ కథ అట్లా నడిపించింది అన్నట్టు. అక్కడ హీరోయిన్ వదిలేస్తే ఇక్కడ నేను విలన్ వదిలేస్తా అని ఆ కథ నడిపించిందట. మొత్తానికి అయితే ఇక్కడ మొత్తం బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి ఆ బిఎల్ సంతోష్ను వదిలేస్తే ఎప్పుడు వదిలేస్తా, లిక్కర్ స్కామ్ క్లోజ్ చేసి పడేసేయాలి, కవితక్కను వదిలేసేయాలి, అప్పుడు నేను బిఎల్ సంతోష్ని వదిలేస్తా అని మంచి స్కెచ్ అయితే వేసిండు. ఈ స్కెచ్ కానీ మొత్తం అడ్డం తిరిగిందట. అసలు ఇదంతా కూడా ఎవరు చెప్పారు? రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇవన్నీ కూడా చెప్పిరట. సరే, ఇవన్నీ బయట పడతాయేమో ఈ ఎలక్షన్లు అయిపోయాక దీని మీద చాలా కథ నడిచే అవకాశం అయితే ఉంది. నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కనుక గట్టిగా బుక్ చేస్తే అప్పుడున్న పెద్ద తలకాయ ఖచ్చితంగా బుక్ అవుతాడు. కానీ మరి ఏం చేస్తారనేది చూడాలి. మన ఏదో ఇంటర్వ్యూలో చెప్తుంది కదా పెద్ద సారు, నాకేం తెలుసు పోలీసులు ఏం చేస్తారో, వాళ్ళు ట్యాపింగ్ చేస్తారో ఏం చేస్తారో నాకేం తెలుసు అని ఒకసారి అంటాడు. అవును, ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని చేస్తుంది అని ఒకసారి అంటాడు. ఆయనకి అంటే ఆయననే దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి ఇంకే అసలు. అంటే ఒకసారేమో అవును చేయొచ్చు అంటాడు, ఒకసారేమో నాకేం తెలుసు అంటాడు. ఇంక అట్లున్నది ఇక కేసీఆర్ సార్ కథ అట్లుంటుంది. సరే, ఇక కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి, అంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు వాళ్ళతోని అంతా ఓకే చేసుకున్నారు, కథ నడిచింది. కానీ ఈయన ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ విషయం ఈయనకు తెలిసింది. అప్పుడు ఈ కథ రివర్స్ నడిపిండు. బిడ్డలారా మీరు పోతున్నారన్న విషయం నాకు తెలిసింది, నేను చెప్పినట్టు నాకు మిమ్మల్ని పని చేస్తా అనే వరకు వాళ్ళు గజగజోనికి సార్ చెప్పిన స్కెచ్ ప్రకారం నడిపినట్టు ఈయన అది చేసిరు. ఆ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు రావాలి, ఆయన ఎప్పుడు వస్తాడో మరి అమెరికా నుంచి. ఈయన వస్తే ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ఉంది. ఇంకా మిగతా కథ కూడా చూద్దాం ఏమేమైంది అనేది. రెండో దాంట్లో ఉందట. ఇక్కడ చూడండి, మంచి సినిమా తీయొచ్చు ఇది. బాబు బేటీ ఔర్ అని ఇంకోటి కథ పెట్టి మంచిగా సినిమా తీయచ్చు. ఈ కథ కేసీఆర్ కథ ఇట్లుంటుంది. ఇక చూడండి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని ఆడియోలు కేసీఆర్కు అందినాయట. ఇక ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేలను ట్రాప్ చేసేందుకు ఆయన
స్టార్ట్ చేసిండు. దీనికోసం స్పై కెమెరాలు మెటీరియల్ అంతా ఢిల్లీలో కొనిపించినాడు చూడండి. మరి ఇవి ఎవరి డబ్బులతో కొనిపించిండు? గవర్నమెంట్ పైసలే ఉంటాయి అవి కూడా. ఆ స్పై కెమెరాలు, అడ్వాన్స్ స్పై కెమెరాలు అవన్నీ కూడా చేసిరట. ఇక బీజేపీలో కీలక నేతగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడం ద్వారా తన కూతుర్ని లిక్కర్ స్కామ్ నుంచి విముక్తురాలను చేయాలని కేసీఆర్ చాలా భారీ స్కెచ్ చేసిండట. ఇది కోసం ఆపరేషన్ ఫామ్ హౌస్ కథ నడిపిండు. ఇక 2022 అక్టోబర్ 26న కొల్లాపూరు, అచ్చంపేట, తాండూరు, పినకాపు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా పరమ పవిత్రులు. అసలు లొంగలే, పైసలకు లొంగని నేతలు, మామూలు నేతలు కాదు. ఇప్పుడు ఈయన ఓడిపోయిండు, ఈయన ఓడిపోయిండు, తాండూరు ఎమ్మెల్యే ఈయన ఓడిపోయిండు, పినపాక ఎమ్మెల్యే ఈయన ఓడిపోయిండు, అందరూ ఓడిపోయారు. అంటే చూసిరా, అప్పుడు పైసలు తీసుకుని ఉంటే ఖర్చు పెడుతుర్రి గెలుస్తుర్రి. కానీ ఇప్పుడు అప్పుడు పాపం పైసలు తీసుకోలే, కేసీఆర్ కోసం త్యాగం చేసిర్రు, దాంతో పాపం ఓడిపోయారు. సరే, ఇక ఇలా కథ ఏమైందంటే ఈ నలుగురు కూడా ఈ డీల్ సెట్ చేసుకునేందుకు రామచంద్ర భారతి, సింహాయాజీ, నందకుమార్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చిర్రు. అయితే ముందే విషయం అంటే వీళ్ళు ఆల్రెడీ డీల్ చేసుకున్నారు, సైలెంట్గా ఆపరేషన్ అయిపోయేది. కానీ ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసిండు కదా, ఫోన్ ట్యాపింగ్ చేసే వరకు అసలు దొంగలు బయటపడ్డారు. అది బెదిరించిన బిడ్డలారా, మీరు ఇట్లా చేస్తున్నారు, నాకు విషయం తెలియదు, నేను చెప్పారా లేకుంటే మిమ్మల్ని కేసులలో బుక్ చేయాలి వాళ్ళుగా. ఇంకా అప్పుడు పెద్దసారి ఎంత చెప్తే అంత కాబట్టి భయపడి ఈయన చెప్పినట్టే. ఇక్కడ ఏమైందంటే ఢిల్లీలో ఖరీదైన కెమెరాలు మెటీరియల్ కొనిపించారంట, రాధాకిషన్ రావు చెప్పినట్ట. వాటి ఆధారంగా రామచంద్ర భారతి, సింహాజీ, నందకుమార్లను ట్రాప్ చేశారు. వాటిపై రకరకాల కేసులు నమోదు చేశారు. అప్రూవల్గా మారి ఒకటే చూడండి ఎంత పెద్దోళ్ళని, అమిత్ షా, తుషారు, బిఎల్ సంతోష్, నడ్డా పేరు కూడా చెప్పాలని బెదిరించారంట వీళ్ళను. ఈ క్రమంలో నందకుమార్ మీద ఒకటేసారి 11 కేసులు నమోదైనాయట. అయితే ఇంత అయ్యింది, ఇంత స్కెచ్ చేసిండు, బెదిరించిండు, కథ నడిపిండు, కానీ వాళ్ళు కొంచెం లొంగనట్టున్నారు. దాంతో ఇక్కడ గులాబీ బాసు ప్లాన్ అంతా అడ్డం తిరిగింది. బిఎల్ సంతోష్ కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడంతో కథ అంతా క్లోజ్ అయిపోయింది. అరే ఇంత చేసి, ఇంత స్కెచ్ చేసి, అంటే అప్పుడు ఓటుకు నోటు ఎట్లయితే వేసిండో అట్లా వేతామనుకున్నాడు, కానీ కథ నడవలేదు పాపం. అక్కడ బీజేపీకి అదృష్టం ఉన్నది, నాకు దురదృష్టం ఉండి కథ నడవలేదు పాపం. కవితక్క లిక్కర్ స్కామ్లు అప్పటి నుంచి నడిచి ఇక జైలుకాయ ఎప్పుడు వస్తుందో ఏం కథనో పాపం. కవితక్కకి ఈరోజు కూడా మళ్ళీ వాయిదా పడ్డదంట కేసు. ఇక మళ్ళీ అది ఎప్పుడు తేలుతుందో ఏం కథనో పాపం. మొత్తానికైతే ఇట్లా కవితక్కను బయట పడేయనీకే పెద్ద స్కెచ్ అయితే వేసినట. కానీ ఆ పెద్ద స్కెచ్ రివర్స్ అయిపోయింది, పని కాలేదు, ఇట్లా అయిపోయింది పాపం. ఆయన అధికారం బాయే, అక్కడ కవితక్క జైలుకాయే, అంత ఆగం అయిపోతున్నాడు పెద్దసారి. ఇప్పుడు ఇక ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత అసలు కదా స్టార్ట్ అవుతుంది. ఇంకా అయ్యో ఇక్కడ వచ్చింది కవితక్క బెయిల్ పిటిషన్ మీద రేపు విచారణ అన్నట పాపం. ఇక ఎమ్మెల్సీ పోలింగ్ అయిపోయింది. సరే ఇక్కడ చూద్దాం కవితక్క